ఈరోజు మా ప్రభుత్వం వచ్చి ఎగ్జాక్ట్లీగా 2 సంవత్సరాలు అవుతోంది. డిసెంబర్ 23 నుంచే లెక్కేసుకుంటున్నాం మేము. ఈరోజు 2 సంవత్సరాల కాలంలో 380 కోట్ల పై చెలుకు ఇదే ఉప్పల్ నియోజకవర్గానికి నిధులు కేటాయింపు చేసి శాంక్షన్ చేయించుకొని ముందుకెళ్తా ఉన్నాం. గత ప్రభుత్వం కూడా ఇచ్చిన 195 కోట్లు. మేము ఎక్కడ పనులు ఆపలే, రాజకీయ బేషిజాలకు పోలే, పనులన్నిటిని కూడా పూర్తి చేసే క్రమంలో ముందుకెళ్ళటం జరిగింది. మేమేం చెప్తా ఉన్నామంటే ఈరోజు పట్టణాల అభివృద్ధి, ఈ పట్టణాల్లో ఉంటున్న పట్టణవాసులకు సంబంధించి మున్సిపాలిటీలైనా కార్పొరేషన్లైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రత్యేకంగా కేంద్రీకరించి మౌలిక వసతులపై కావాల్సిన కమ్యూనిటీ నీడ్స్కు సంబంధించిన అంశాలపై పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ తీసుకొని తెలంగాణలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ తెలంగాణలో ఉన్న మున్సిపాలిటీస్ కానీ ఈరోజు కేవలం గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించే మేము ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్తలేం. ఈరోజు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ కూడా, ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినాం. ఆ క్రమేణా ఈ 2 సంవత్సరాల్లో చిత్తశుద్ధి ఉంటే ఏ విధమైన కార్యాచరణ తీసుకోవచ్చో మేము నిదర్శనంగా నిలిచినాం. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ఇంతకుముందే చూసిండ్రు మీరు అందరు కూడా ప్రత్యక్ష సాక్షులు. నల్ల చెరువుకు సంబంధించి ఈరోజు ఈ ప్రాంతం నుంచి హైదరాబాదు మించి ఈరోజు అటు పక్కన ఉన్న నల్గొండ, వరంగల్, కరీంనగర్ ప్రాంతాలకు సంబంధించి కానీ వారి గ్రామాలకు వారి పట్టణాలకు పోతున్నప్పుడు మా టౌన్ కూడా ఇదే విధంగా ఉంటుందని భావించే తీరుగా ఈరోజు మేము దాదాపు 20 కోట్ల పైచిలకు ఖర్చు చేసి నల్ల చెరువుకు సంబంధించిన ఆధునీకరణ, అక్కడ ఉన్న కాలుష్య నివారణ గురించి ఎస్టీపీ ప్లాంట్ ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం. మొన్న బతుకమ్మ చెరువు చేసినాం, హైదరాబాద్ జంట నగరంలో ఒక ఉదాహరణగా నిలబడ్డాం. ఈరోజు హైడ్రా అని చాలామంది భయభ్రాంతులను చేసి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో అభివృద్ధి జరగొద్దని ఆలోచన చేసింది ఒక ప్రక్కన టీఆర్ఎస్, ఇంకో ప్రక్కన బీజేపీ. రమ్మంటా ఉన్న వాళ్ళని నల్ల చెరువుకు రండి, చూడండి ఏ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయో. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు ఇతర మున్సిపాలిటీకి సంబంధించిన ఆ పట్టణాల్లో ఈ చెరువులు మౌలిక సదుపాయాలు ఏ విధంగా చేస్తూ ఉన్నామో ఆ పట్టణవాసులందరికీ కూడా ఉపయోగపడే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తాం.